మంగళవార్త మహోత్సవము. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, మంగళవార్త మహోత్సవం రోజున గాబ్రియేలు దూత మరియ తల్లికి దర్శనమిచ్చి ఆమె దేవునికి తల్లి అవబోతుందని ప్రకటించింది. మరియ తల్లి కొంత సంశయించినప్పటికీ, ఆలోచించినప్పటికీ దేవుని ప్రణాళికను విశ్వసించి దేవుని తల్లిగా ఉండుటకు అంగీకారాన్ని తెలిపినటువంటి సుదినము. ఇదే రోజున రక్షణ చరిత్రకు బీజం పడినది. ప్రభునందు దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు: ప్రభు, నీ ఆజ్ఞను పాటించుటకు నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తమును పాటించుటయే నాకు పరమ ఆనందము అని తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తన 47, 8, 9, 11 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లి కూడా నీ చిత్తము నాకు జరుగునుగాక అని దేవుని ప్రణాళికను అంగీకరించింది. ఈ సుదినంలో మనము ధ్యానించబోయేటువంటి అంశాలు 2 ఉన్నాయి. అవి మొదటిగా, దేవుడు సాధారణ విషయాల ద్వారా మన జీవితంలోనికి ప్రవేశిస్తాడు. రెండవది, ఆయన చిత్తాన్ని కేవలము వినడము కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని మనమందరము కూడా విశ్వసించాలి, ధ్యానించాలి. మరి మొదటిగా చూసుకుంటే, దేవుడు సాధారణ విషయాల ద్వారా మన జీవితంలో ప్రవేశిస్తాడు. మొదటి పట్టణంలో మనము యెషయా ప్రవచనాన్ని వింటాము. ఏమని అనంటే, ఇదిగో ఒక కన్య గర్భవతిగా ఉండి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. దానికి అర్థము దేవుడు మనతో ఉన్నాడు అని. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. గొడవలు, ఇబ్బందులు మరియు భయం మధ్య ఈ ప్రవచనము ఇవ్వబడింది. ఎందుకంటే ఆహాజు రాజు సమీపిస్తున్న యుద్ధం గురించి వణుకుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. కానీ దేవుడు సైన్యములతో కాక చిన్న బాలుని జన్మతో ప్రతిస్పందిస్తాడు, అభియానిస్తాడు. బలముతో కాదు, ఇమ్మానుయేలుతో నీవు విజయం సాధిస్తావు అని తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనతో ఉన్నాడు, మనము విజయం సాధిస్తామనే అర్థం. విశ్వసించి నమ్మి దేవుని సన్నిధిలో మనము పోరాటం సాగిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని దేవుడు మనకు అభియానిస్తూ ఉన్నాడు. రెండో అంశం చూసుకున్నట్లయితే, కేవలం దేవుని వాక్కును వినడం కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. కీర్తనాకారుడితో కలిసి ఈ రోజున మనము ఇలా ప్రార్థించాలి. ఏమని అంటే, ఇదిగో నేను ప్రభువా నీ చిత్తాన్ని చేయడానికి వచ్చాను. కీర్తన 48, 9 వచనాలు మనం చూస్తూ ఉన్నాం.